అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. సోదరులారా, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే సింహపురి పట్టణం ఏదైతే నెల్లూరు ఉందో ప్రశాంతతకు నెల్లూరు నిలయం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా అన్నా తమ్ముల్లాగా జీవిస్తుంటారు. రంజాన్ పండుగ వచ్చినప్పుడు హిందూ సోదరులు మా పండగలు భాగస్వాములు అవుతారు. అదేవిధంగా హిందువులకు సంబంధించిన తిరునాళ్ళు కానీ వాళ్ళ పండగలు వచ్చినప్పుడు వాళ్ళ కార్యక్రమంలో మేము వెళ్తాము. హిందువులు ముస్లింలు కలిసి క్రైస్తవులకు సంబంధించిన ఏ కార్యక్రమం వచ్చినా కానీ అందులో మేమందరం కూడా పాల్గొంటాము. ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కానీ నెల్లూరు పట్టణంలో హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య ఏ రోజు కూడా గొడవ జరగలేదు. అయితే మన భారతదేశానికి ఒక దరిద్రం పట్టుకొని ఉంది. ఏదైతే ఇజ్రాయిల్ కంట్రీ ఉందో వాళ్ళ ఏజెంట్లు కొంతమంది ముస్లింల వేషధారణలో వచ్చి భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గొడవలు పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు షకీల్ బిన్ హనీఫ్ అని ఒక వ్యక్తికి సంబంధించిన అనుచరులు. వీళ్ళు ఏం చెప్తారంటే ఇస్లాం ప్రకారం ప్రళయానికి ముందర ఒక ప్రవక్త వస్తారు, ఆ ప్రవక్త వచ్చిన తర్వాత ప్రళయం వస్తుంది అని చెప్పి ఏదైతే ఇస్లాంలో ఉందో దాన్ని ఆసరా చేసుకొని ఆ ప్రవక్త వచ్చేసి ఉన్నాడు, మేము ఆ ప్రవక్తను నమ్ముతున్నాము, ముహమ్మద్ ప్రవక్తను నమ్మాల్సిన అవసరం లేదని ప్రచారం చేసుకుంటూ వాళ్ళు వెలుగులో రావడానికి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఏదైతే వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, అదేవిధంగా భగత్ సింగ్ కాలనీ ఏదైతే ఉందో ఇక్కడ పేదరికంలో ఉన్నా కానీ అన్న ఒక తల్లి బిడ్డల్లాగా జీవిస్తున్న హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు, ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిం సోదరులు సమర్థవంతంగా వాళ్లను అడ్డుకొని ఇక్కడ నుంచి వాళ్ళని తరిమివేయడం జరిగింది. ఒక చర్చి ఉంది ఇక్కడ మా క్రైస్తవ సోదరులకు సంబంధించిన చర్చి. ఆ చర్చి ఎదురుగా వేరే వాళ్ళ స్థలాన్ని వాళ్ళని అడగకుండా వాళ్ళకు చెప్పకుండా స్థలాన్ని ఆక్రమించుకొని 2 రోజుల ముందర మన ముఫ్తీ గారు చనిపోయి ఉంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ శోక సముద్రంలో ఆ అంతిమ క్రియలో పాల్గొనడానికి వెళ్ళి ఉంటే దాన్ని ఆసరా చేసుకొని గంటల వ్యవధిలో ఇక్కడ ఒక మసీదుని పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ స్థలాన్ని ఆక్రమించుకొని మసీదు కట్టే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు, యువకులు అందరూ కూడా, ఆలింలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి దాన్ని అడ్డుకట్ట వేసి దాన్ని తొలగించడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ముస్లిం సోదరుడికి, పెద్దోళ్ళకి, పిల్లోళ్ళకి అందరూ కూడా నా సలాములు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక చిన్న గొడవ పెట్టడం చాలా ఈజీ. ఆ గొడవ వచ్చిన తర్వాత దాన్ని కానీ మనం స్లో చేయాలంటే మా జీవిత సమయం సరిపోదు. హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య గొడవ పెట్టేయవచ్చు. గొడవలు వచ్చిన తర్వాత ఆ గొడవలను నివారించాలంటే అది మా వల్ల అయ్యే పని కాదు. అందుకని వాళ్ళ కుట్ర ఏదైతే ఉందో, వాళ్ళు చేసే కుట్ర ఏదైతే ఉందో వీళ్ళు దాన్ని తెలుసుకొని దాన్ని అరికట్టినందుకు నిజంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే సోదరులారా, ఈ షకీల్ బిన్ హనీఫ్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొహమ్మద్ ప్రవక్తకు నమ్మరు, మొహమ్మద్ ప్రవక్త కల్మా చదవరు. ఎవరైతే మొహమ్మద్ ప్రవక్త కల్మా చదవడో, ఎవరైతే మొహమ్మద్ ప్రవక్తకు నమ్మడో వాడు ముస్లిం కాదు. వాళ్ళు జుబ్బాలు వేసుకొని ఉంటారు, టోపీ పెట్టుకొని ఉంటారు, గడ్డం పెట్టుకొని ఉంటారు, కానీ వాళ్ళు ముస్లింలు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలా, ఈ షకీల్ బిన్ హనీఫ్ అనే అతనికి చెందిన ఈ అక్రమ యధవలు చేసే అరాచకాలను ఎవరికి వాళ్ళు అరికట్టుకుంటూ వెళ్ళాలా, లేకపోతే భారతదేశాన్ని అగ్నిగుండంగా చేసేస్తారు. ఇక్కడ మొత్తం ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు ముందే చెప్తున్నా, వాళ్ళు చాలా జిత్తుల మారి నక్కల వాళ్ళు. మీరు ఏం చెయ్యకపోయినా కానీ వాళ్ళే చేతులతో వాళ్ళే కొట్టుకొని వాళ్ళే కోసుకొని మీరు వాళ్ళని కొట్టారు లేదా వాళ్ళకు చంపే ప్రయత్నం చేశారని మీ మీద దొంగ కేసు కూడా పెడతారు. దానికి నిదర్శనం ఏంటంటే 3-4 నెలల ముందర జెండా వీధిలో మా బిడ్డలను కొట్టి ఒక అబ్బాయి కాలు ఇరగొట్టి వాళ్ళు వీళ్ళ కొట్టారని ఒక అక్రమ కేసు పెడితే వంటం సిఐ గారు పిలిచి విచారించి అక్కడ సీసీ ఫుటేజ్లు చూసి వీళ్ళ మీద ఎవరు దాడి చేయలేదు, వీళ్ళే అక్కడ ఉన్న బిడ్డలను కొట్టారన్న వాస్తవం తెలుసుకొని వాళ్ళ మీద పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ కూడా అయింది. కాబట్టి మీ మీద కూడా వాళ్ళు ఏదైనా అక్రమ కేసు పెడతారేమో, ముందుగానే మీరు వెళ్ళి పోలీసు వాళ్ళు ఈ విధంగా చేస్తుంటే స్థానికులందరూ కూడా వాళ్లను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టారని ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఏది ఏమైనా కానీ న్యాయం వైపు ప్రతి ఒక్కరు ఉంటారు. అటువంటి
మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఎదవలు ఏం చేసినా కానీ ఎక్కడ కూడా మేమందరం కూడా తగ్గము. ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఏ విధంగా మా ధర్మాన్ని మా మతాన్ని మేము గౌరవిస్తామో ఆచరిస్తామో ఇతరుల ధర్మాలను మతాలను కూడా గౌరవించమని చెప్పి మేము అటువంటి ఫిత్నా చేసే వాళ్లకు నారే తక్బీర్ అల్లాహు అక్బర్ అని ఎక్కడ వచ్చినా కానీ వాళ్లను ఆ ఏరియాలో లేకుండా తరిమే బాధ్యత కల్మా చదివిన ప్రతి ఒక్కరు తీసుకుంటారని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం.